हर्षित होकर गाती है। मन वचन से जो आत्मा ईश्वर की बन जाती है, वो आत्मा जगमगाती है, वो आत्मा जगमगाती है। मन वचन से जो आत्मा। ఓం శాంతి. ఈరోజు మురళి 4/5/2021. मीठे बच्चे, अपने आप से पूछो कि मैं कितना समय बाप की याद में रहता हूँ. देही अभिमानी स्थिति कितना समय रहती है. మధురమైన పిల్లలారా, తమలో తాము ప్రశ్నించుకోండి. నేను ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను? రోజు మొత్తంలో ఎంత సమయం నేను బాబా స్మృతిలో ఉంటున్నాను? ఆత్మాభిమాని సమయంలో, ఆత్మాభిమాని స్థితిలో ఎంత సమయం ఉంటున్నాను రోజు మొత్తంలో? ఇది తమలో తాము ప్రశ్నించుకోండి. ప్రశ్న: తక్దీర్వాన్ బచ్చి బాప్ కా కౌన్ సా డైరెక్షన్ పాలన్ కర్తే హై. అదృష్టవంతులైనటువంటి పిల్లలే బాబా యొక్క ఏ డైరెక్షన్ని ఫాలో చేస్తూ ఉంటారు? అదృష్టవంతులైన పిల్లలే బాబా యొక్క ఏ డైరెక్షన్ని ఫాలో చేస్తూ ఉంటారు? సమాధానం: బాప్ కా డైరెక్షన్ హే మీఠే బచ్చే ఆత్మ అభిమాని భవ. బాబా యొక్క డైరెక్షన్ ఏంటి ఉంది అంటే, మధురమైన పిల్లలారా ఆత్మాభిమాని భవ, ఆత్మాభిమానిగా కండి. తుమ్ సబ్ ఆత్మయే మేల్ హో, ఫీమేల్ నే. ఆత్మ రూపంలో మీరందరూ కూడా పురుషులే, స్త్రీ కాదు. तुम आत्मा में ही सारा पाठ भरा हुआ है. ఆత్మలోని మొత్తం పాత్ర నిండి ఉంది. अब यही मेहनत व अभ्यास करो कि हम कैसे దేహి అభిమాని రహే, యహీ ఊంచి మంజిల్ హే. ఇప్పుడు ఇదే శ్రమ పడండి, ఇదే అభ్యాసం చేయండి. మేము ఎలా ఆత్మాభిమాని అయి ఉండాలి అనేదే అభ్యాసం చేయండి. ఇదే ఉన్నతమైనటువంటి గమ్యము. గీత్: తక్దీర్ జగా కర్ ఆయి హూ. అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అంటూ పాట. ఓం శాంతి. మీటే మీటే రూహానీ బచ్చోని గీత్ సున్నా. మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. रूहानी बच्चे अर्थात जीव की आत्माओं ने कहा कि हम नई दुनिया की तकदीर यानी स्वर्ग की तकदीर बनाकर रूहानी बाप के पास बैठे. ఆత్మిక పిల్లలు అంటే జీవాత్మలు చెప్తున్నారు ఈ పాటలోని ఏమని? మేము కొత్త ప్రపంచ యొక్క అదృష్టం అంటే స్వర్గం యొక్క అదృష్టం తయారు చేసుకుని ఆత్మిక తండ్రి శుభాబా ఎదురుగా వచ్చి కూర్చున్నాము అని. ఆ బచ్చం కో రూహానీ అభిమాని అర్థాత్ ఆత్మ అభిమాని బన్నా హై. ఇప్పుడు పిల్లలు ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. బడే సే బడి మెహనత్ ఏ హే. ఇదే అన్నింటికన్నా పెద్ద శ్రమ. अपने को आत्मा समझो और ऐसे समझो मुझ आत्मा ने 84 जन्म लिए हैं. कभी बैरिस्टर कभी क्या बना हूँ. తమను తాము ఆత్మ అని అనుకోండి, అభ్యాసం చేయండి. మరియు ఇది కూడా అనుభవం చేయండి. నేను ఆత్మ 84 జన్మలు తీసుకున్నాను. అప్పుడప్పుడు బ్యారిస్టర్ అయ్యాను, అప్పుడప్పుడు ఏమయ్యాను, అప్పుడప్పుడు ఇంకేమో అవుతూ వచ్చాను.
ఆత్మ మేల్ హే సబ్ బ్రదర్స్ హే నాకి సిస్టర్స్. ఆత్మను పురుష అని పోల్చి చెప్తాం మనము, స్త్రీ అని చెప్పము. ఆత్మ అందరూ కూడా పురుషయే అయితే ఆత్మ రూపంలోని మన సంబంధం ఏమైంది? బ్రదర్స్ అయ్యాం, సోదరులు సోదరీలు అనే సంబంధం చెప్పరు కదా, భాయి భాయి అని అంటూ ఉంటాము. ఆత్మ కేకి ఏ మేరా శరీర్ హే तो उस हिसाब से आत्मा मेन ये शरीर फीमेल हो गया. ఆత్మ చెప్తూ ఉంటుంది కదా, ఇది నా శరీరము అని శరీరం పైన అధిపతి అయి ఉంటూ మాట్లాడుతుంది ఆత్మ. అందుకని దాన్ని పురుష రూపంలోనే వర్ణిస్తాం ఆత్మను. ఆత్మ అండర్లో నడిచేది శరీరం కాబట్టి శరీరం స్త్రీ అయిపోయింది, ఆత్మ శరీరం మీద పురుషుడు అన్నమాట. అంటే స్త్రీల శరీరంలో ఉండే ఆత్మ కూడా ఆత్మ రూపంలో పురుషయే. శరీరం స్త్రీ, పురుష శరీరంలో ఉంటున్న ఆత్మ కూడా పురుష, స్త్రీ శరీరంలో ఉంటున్న ఆత్మ కూడా పురుషయే. ఆత్మకు స్త్రీ పురుష లింగ భేదం లేదు, ఎప్పుడు కూడా పురుషుడే ఆత్మ. అలాగే పురుష శరీరంలో ఉన్న వారి శరీరం కూడా స్త్రీయే. అంటే రూపం భలే పురుష రూపం అయి ఉండొచ్చు, కానీ ప్రకృతి ఆత్మ అండర్లో నడిచేది శరీరము ప్రకృతితో తయారైంది కాబట్టి అది స్త్రీ. हर बात को अच्छी रीति समझना है. బాప్ బడి విశాల్ మహీన్ బుద్ధి బనాతి. ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ. అందుకే బాబా మనకు విశాలమైన సూక్ష్మమైన బుద్ధి తయారు చేస్తున్నారు, జ్ఞాన విషయాలు అర్థం చేసుకునేలాంటి విశాలమైన బుద్ధి. अब तुम जानते हो मुझ आत्मा ने 84 जन्म लिए हैं. संस्कार अच्छे व बुरे आत्मा में रहते हैं, उन संस्कारों अनुसार शरीर भी ऐसा मिलता है. सरमदार आत्मा पर है. ये बहुत बड़ी मेहनत है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మ నేను 84 జన్మలు తీసుకున్నాను, సంస్కారం మంచి లేదా చెడు ఆత్మలో తయారవుతూ వచ్చింది. ఆ సంస్కారం అనుసారం శరీరాలు కూడా అటువంటివే మనకు లభిస్తూ వచ్చాయి. ఆధారం అంతా ఆత్మపైనే ఉంది అన్నమాట. ఆత్మే కదా కర్మ చేసి సంస్కారాన్ని పట్టుకెళ్తుంది, దాని ఆధారంతోనే మళ్ళీ జన్మలో ఎలాంటి కుటుంబము ఎలాంటి శరీరము దొరకాలి అనేది ఆధారపడి ఉంటుంది. అందుకని ఆత్మను బాగా మనం అనుభవం చేస్తూ ఉండాలి. ఇదే చాలా పెద్ద శ్రమ. जन्म जन्मांतर लौकिक बाप को याद किया, अब पारलौकिक बाप को याद करना है. अपने को घड़ी घड़ी आत्मा समझना है. हम आत्मा ఈ శరీరం లేతే జన్మ జన్మాంతరాలు లౌకిక తండ్రిని జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసాం. జన్మ జన్మలు లౌకిక తండ్రితో రిలేషన్ పెట్టుకున్నాము, ఇప్పుడు పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. దానికోసం తమను తాము क्षण क्षणमो आत्मा अनुकुने अभ्यासन चाहिए. हम आत्मा ये शरीर लेते, अभी हम आत्माओं को बाप पढ़ाते हैं. ये है रूहानी ज्ञान जो रूहानी बाप देते हैं. నేను ఆత్మ ఈ శరీరం తీసుకుని పాత్ర అభినయిస్తున్నాను, ఆత్మ అయిన నాకు బాబా చదివిస్తున్నారు, ఆత్మలైన మా అందరినీ. ఇది ఆత్మిక జ్ఞానము, ఆత్మిక తండ్రి ఇస్తున్నారు ఈ జ్ఞానము అని ఇలా ఇలా మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. పెళ్లి ముఖ్య బాత్ బచ్చంకు దేహి అభిమాని ఓ రెహేనా హై. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే ఇక్కడ పిల్లలు ఆత్మ అభిమానిగా ఉండాలి. దేహి అభిమాని హో రేనా ये बड़ी ऊंची मंजिल है. జ్ఞాన్ ऊंच नहीं है, జ్ఞాన్ में मेहनत नहीं है. ఆత్మ అభిమానిగా ఉండడం అనేది చాలా ఉన్నతమైన గమ్యము. జ్ఞానము అంత ఉన్నతం కాదు. అంటే జ్ఞానము ఉన్నతమైందే అయినప్పటికీ శ్రమ ఎక్కువ ఉండదు జ్ఞానము అనే సబ్జెక్ట్లో. ఆత్మాభిమాని కావటంలో శ్రమ పడవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సృష్టి చక్రకో జాన్న ఏహే హిస్టరీ జాగ్రఫీ. జ్ఞానం అంటే ఏంటి? సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం, చరిత్ర భౌగోళికం. ఒక కథలాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బుద్ధి ఎక్కడ తిరగదు. ऊंच से ऊंच बाप है, फिर है सूक्ष्म वतन में देवताएं. वर्ल्ड की हिस्ट्री जोग्राफी तो मनुष्य सृष्टि में होती है. मूल वतन सूक्ष्म वतन में कोई हिस्ट्री जोग्राफी नहीं है. वो है ही शांति धाम, सत्य है सुख धाम, कलयुग है दुख धाम. బాబా చెప్తున్నారు సృష్టి చక్రం తెలుసుకోవటము అనేది కదా జ్ఞానం అంటే. ఉన్నతోన్నతమైన వారు బాబా.
బాబాను తెలుసుకున్నాం మనము. ఎక్కడ? మూలవతనంలో ఉంటారు. తర్వాత సూక్ష్మవతనంలో ఉండే బ్రహ్మ, విష్ణు, శంకరులైన దేవతల కోసం కూడా మనం తెలుసుకున్నాం. జ్ఞానం అంటే ఇదే కదా మనం తెలుసుకున్న విషయాలు. అలాగే ఇంకా తర్వాత వరల్డ్ యొక్క, ప్రపంచం యొక్క హిస్టరీ, జాగ్రఫీ కూడా తెలుసుకున్నాము. ఇది మానవ సృష్టి ఎక్కడుంటుందో అక్కడే నడుస్తుంది హిస్టరీ, జాగ్రఫీ అనేది. మూలవతనం, సూక్ష్మవతనంలో అయితే ఏ హిస్టరీ, జాగ్రఫీ నడవదు కదా అని చెప్తున్నారు బాబా. అక్కడ ఉండేది శాంతిధామం. శాంతిలో ఉంటాయి ఆత్మలు. సతయుగంలో సుఖధామము, కలియుగంలో దుఃఖధామము. యహ రావణ రాజ్యం में किसको శాంతి మిల్ नहीं सकती. ఇప్పుడు కలియుగం, దుఃఖధామం, రావణ రాజ్యం. ఇక్కడ ఎవరికి శాంతి అనేది లభించదు. अब तुम बच्चों को ज्ञान मिला है, हम आत्मा है ही शांति धाम में रहने वाली. ये ఆర్గన్స్ కర్మ करने के लिए चाहे कर्म करे चाहे ना करे. ఇప్పుడు పిల్లలు మీకు జ్ఞానం లభించింది కదా, ఆత్మ నేను ఉండేదే శాంతిధామ నివాసిని. నాకు కర్మ చేయడం కోసం ఈ కర్మేంద్రియాలు ఇక్కడ లభించాయి. మీరు కర్మ చెయ్యండి, చెయ్యకుండా కూర్చోండి. కానీ ఇంద్రియాలు మనకి దొరికిందే కర్మ చేయడానికి. చేయాలనుకుంటే కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయగలరు మీరు. వద్దనుకుంటే కర్మ మానేసి కూర్చునే వాళ్ళు ఉన్నారు. హంతో ఆత్మ హి హమారా స్వధర్మ శాంతి కర్మ యోగి హేనా కర్మ బి జరూర్ కర్ణ. అయితే మనము ఈ కర్మేంద్రియాల నుండి అతీతంగా ఉండేటటువంటి ఆత్మ మన స్వధర్మం శాంతి. ఇది అనుభవం చేసుకుంటూ కర్మయోగిగా ఉండాలి కదా మనం. కర్మ కూడా తప్పకుండా చేయాలి. కర్మ మానేసి కూర్చుంటామంటే అవ్వదు కదా. కర్మ సన్యాసి కభీ హో नहीं सकते. ఎందుకంటే కర్మ సన్యాసిలుగా అవ్వటము అనేది లేదు ఈ డ్రామాలో. కర్మ సన్యాసి కాలేం మనము. ये भी इन सन्यासियों का पार्ट है. घर बार छोड़ जाते, खाना नहीं पकाते, गृहस्थियों से भिक्षा मांगते, फिर भी उन गृहस्थियों के पास खाते हैं ना. घर बार छोड़कर कर्म तो फिर भी करते, कर्म సన్యాస్ तो हो नहीं सकता. బాబా చెప్తున్నారు ఇది కూడా కర్మ సన్యాసిలము అనే పాత్ర సన్యాసి ధర్మంలో పోషిస్తూ ఉంటారు వాళ్ళు. ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోవడం ఒక కర్మ సన్యాసం అనుకుంటారు వాళ్ళు. అలాగే వండుకోకుండా ఉండడం, అగ్గి అంటించకూడదు, వంట చేయకూడదు అని ఒక నియమం వాళ్ళ ఆశ్రమాల్లోని. ఇదొక కర్మ సన్యాసము అనుకుంటారు వాళ్ళు. మరి ఎలా వాళ్ళ భుక్తి, భోజనం నడుస్తుందంటే వారు గృహస్థుల దగ్గర భిక్ష అడుగుతారు. అది కూడా రోజుకి పూర్వం అయితే నియమము. వాళ్ళకి సరిపోయేంత భిక్ష దొరికాక ఇంకా భిక్ష అడగరనమాట. తినడానికి సరిపోయేంత. భిక్ష కూడా ఏమి ఇచ్చేవారు? వండిన పదార్థాలు భిక్షగా వేసేవారు గృహస్థులు. అది వాళ్ళు తింటూ ఉంటారనమాట. దానిని వాళ్ళు కర్మ సన్యాసం చేసాము అనుకుంటారు. బాబా చెప్తున్నారు ఎంత ఇల్లు వాకిలి వదిలేసి వాళ్ళు ఎక్కడో వెళ్ళి కూర్చున్న కర్మ అయితే తప్పటం లేదు కదా. భిక్ష అడగడము కర్మే కదా, అది తినడము కర్మే కదా. కర్మ సన్యాసం అనేది వీలు కాదు ఇక్కడ ఉన్నంత వరకు అని చెప్తున్నారు బాబా. కర్మ సన్యాస్ తబ్ హే జబ్ ఆత్మ శాంతిధామే రేతే. ఎప్పుడైతే శాంతిధామంలోకి వెళ్ళిపోయే ఆత్మ కూర్చుంటుందో అక్కడ కర్మ సన్యాసం ఉంటుంది. వహా కర్మేంద్రియ హీ నహీ తో కర్మ కైసే కరెంగే, ఇస్కో కర్మ క్షేత్ర కేతే. అక్కడ కర్మేంద్రియాలే ఉండవు పరంధామంలో ఉన్నప్పుడు. కర్మ ఎలా చేస్తుంది ఆత్మ? ఇక్కడైతే కర్మ చేస్తాం. అందుకే దీన్ని కర్మక్షేత్రము అంటారు. కర్మక్షేత్ర పర్ సబ్కో ఆనా పడతాయి. ఓహే శాంతిధామ్ అథవా మూల్ వర్తన్. కర్మక్షేత్రంలో అందరూ దిగి రావాల్సి వస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. అదే పరంధామం అంటే అదే శాంతిధామం, మూలవతనం. ऐसा नहीं कि ब्रह्म में आत्मा को लीन होना है. आत्मा है शांति धाम में रहने वाली, फिर यहाँ कर्म क्षेत्र पर పాట బజానే ఆతి హే. బ్రహ్మతత్వంలో వెళ్ళి ఆత్మ లీనమైపోతుంది అని అనుకోకండి. ఆత్మలు శాంతిధామంలో నివసిస్తూ ఉంటాయి, లీనమైపోవు. మళ్ళీ ఇక్కడ కర్మక్షేత్రంలో పాత్ర అభినయించడానికి దిగవలసి ఉంటుంది ఆత్మ అని చెప్తున్నారు బాబా. ये है डिटेल की बातें. नक्शल में तो कहते हैं अपने को आत्मा निश्चय करो और बाप को
याद करो तो विकर्म विनाश हो जाए. इसको ही భారత్ का ప్రాచీన యోగ్ కహా జాతా హై. బాబా చెప్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్‌గా, విస్తారంగా ఉన్న విషయాలు మీకు చెప్తున్నాను. సారము ఏంటి అనేది మనం చెప్పుకోవాలంటే, మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకోండి మరియు బాబాను జ్ఞాపకం చేసుకోండి. దీని ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. దీన్నే భారతదేశం యొక్క ప్రాచీన యోగం అని చెప్పటం జరిగింది. वास्तव में इनको योग भी नहीं याद कहना चाहिए, इसमें मेहनत है. బాబా చెప్తున్నారు వాస్తవానికి యోగము అనే మాట కూడా ఉపయోగించకూడదు. యాద్, స్మృతి, జ్ఞాపకం, దీనిలోనే శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. యోగి बहुत कम बनते, योग की शिक्षा पहले चाहिए, बाद में ज्ञान, पहले पहले है बाप की याद. చాలా తక్కువ మంది పిల్లలే యోగిగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. యోగం యొక్క శిక్షణే ముందు ఉండాలి అసలు, తర్వాత జ్ఞానం. జ్ఞానం యొక్క డౌట్స్, దాని విస్తారంలో వెళ్ళడము అది నెక్స్ట్ విషయం. చాలామంది ఏంటి, జ్ఞానంలో వచ్చాక జ్ఞాన విషయాల మీద ఎక్కువ ప్రశ్నలలో రావడము, ఆ ప్రశ్నలపైన ఆలోచించటము, వర్ణన చేయడము, దానిలో చాలా ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అన్నట్టు వర్ణన చేయడంలో కూడా గంటలు గంటలు ఎదుటి వాళ్ళ టైం కూడా చూడకుండా, ఎదుటి వాళ్ళ ఓపిక నాడి కూడా చూడకుండా అలా మాట్లాడడము, దీన్ని ఏమంటారు, యోగం కన్నా ముందు జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వటము అది. కానీ యోగం యొక్క శిక్షణ ముందు కావాలి, తర్వాత జ్ఞానము. మొట్టమొదట బాబా యొక్క స్మృతి ముఖ్యమైనది. బాప్కైతే దేహీ అభిమాని బను, ఏ హే రూహానీ యాద్కి యాత్ర. బాబా ఇక్కడ మనకు చెప్తున్నారు ఆత్మాభిమానిగా తయారవ్వండి, ఇదే ఆత్మ యొక్క స్మృతి యాత్ర. జ్ఞాన్ కి యాత్ర नहीं, इसमें बहुत मेहनत करनी पड़े. జ్ఞానం యొక్క యాత్ర కాదు ఇది, దీనిలో చాలా శ్రమ పడవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. कोई तो भल बीके कहलाते परंतु बाप को याद नहीं करते. बाप आकर ब्रह्मा द्वारा तुम बच्चों को देही अभिमानी बनाते हैं. బాబా చెప్తున్నారు కొంతమంది బీకే అయిపోయారు కానీ బాబాను జ్ఞాపకం చేయడం లేదు సరిగా అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలను ఆత్మ అభిమానిగా తయారు చేస్తున్నారు. ఏ దేహ అభిమాని थे अभी देही अभिमानी बनने का पुरुषार्थ चल रहा है. ब्रह्मा कोई भगवान नहीं है, यहाँ तो सब मनुष्य मात्र पति थे, पावन श्रेष्ठाचारी एक भी नहीं है. బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ బాబా కూడా దేహ అభిమానిగానే ఉండేవారు, ఇప్పుడు ఆత్మ అభిమాని అయ్యే పురుషార్థం నడుస్తుంది బ్రహ్మ బాబాది కూడా. బ్రహ్మ కూడా ఏమి భగవంతుడు కాదు కదా. ఇక్కడ మానవ మాత్రులందరూ కూడా అదే మాదిరిగా పతితులైపోయారు, పావనంగా శ్రేష్టాచారిగా ఒకరు కూడా లేరు అని చెప్తున్నారు బాబా. आत्मा के लिए कहा जाता है पुण्यात्मा पापात्मा. मनुष्य भी कहते हैं मेरी आत्मा को तंग नहीं करो, परंतु समझते नहीं कि मैं कौन हूँ. पूछा जाता है हे जीव की आत्मा तुम क्या धंधा करते हो, कहेंगे मैं आत्मा इस शरीर द्वारा फलाना धंधा करता हूँ. బాబా చెప్తున్నారు ఆత్మ కోసం చెప్పడం జరుగుతుంది పుణ్యాత్మ పాపాత్మ అని. మనుషులు కూడా అంటూ ఉంటారు నా ఆత్మను విసిగించకండి అని. కానీ నేనెవరు అనేది వాళ్ళకి తెలీదు, తెలియకుండానే అనేస్తూ ఉంటారు. ఓ జీవాత్మ మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి, కర్తవ్యం ఏంటి అని అడగండి. అంటే ఏమని చెప్పాలి అప్పుడు, ఆత్మ ఈ శరీరం ద్వారా ఫలానా వ్యాపారం చేస్తున్నాను అని చెప్తాం కదా. తో పెళ్లి పెళ్లి నిశ్చయకర్ బాప్కో యాద్ కరో అంటే ఇక్కడ అర్థమయ్యేది ఆత్మ నేను అన్నీ చేస్తున్నాను అనేది కదా. అందుకని మొట్టమొదట ఆత్మని నిశ్చయం చేసుకోండి స్వయాన్ని, తర్వాత బాబాను జ్ఞాపకం చేయండి. ఏ रूहानी नॉलेज सिवाय बाप के कोई दे ना सके. बाप आकर देही अभिमानी बनाते. ऐसे नहीं कि ज्ञान में कोई तीखे जाके तो वो पक्के देही अभिमानी बने. देही अभिमानी जो है वो ज्ञान को अच्छी रीति धारण करते हैं. బాబా చెప్తున్నారు ఇది ఆత్మిక జ్ఞానం బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. బాబా వచ్చి ఆత్మ అభిమానిగా తయారు చేస్తున్నారు. ఇలా అనుకోకండి జ్ఞానంలో ఎవరైనా తీక్షణంగా ఉన్నారు అంటే వాళ్ళు పక్కా ఆత్మాభిమాని అయిపోయారేమో అనుకోకండి. ఆత్మ అభిమానిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానాన్ని చక్కగా ధారణ చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా.
ఆత్మాభిమానిగా ఉండేవారు. జ్ఞానము చాలా చక్కగా ధారణ చేసుకుంటూ ఉంటారు. बाकी तो बहुत ही जो ज्ञान को अच्छी रीति समझते हैं, परंतु शिव बाबा की याद भूल जाते हैं. జ్ఞానము ధారణ చేసుకోవడం వేరు, జ్ఞానము అర్థం చేసుకోవటం వేరు. బాబా చెప్తున్నారు, జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకునేవారైతే చాలామంది ఉంటున్నారు. కానీ ప్రాక్టికల్‌లో ధారణ చేసేవారు కొద్దిమంది ఉంటున్నారు. శివబాబా స్మృతి మర్చిపోతున్నారు. జ్ఞానం ఎంత బాగా అర్థమైనప్పటికీ బాబా చెప్తూ ఉంటారు కదా! మహారాజులే జ్ఞానం చాలా బాగా చెప్పేవాళ్ళైనప్పటికి కూడా బాబా స్మృతి అనేది వాళ్ళ వాళ్ళ శ్రమ, కృషి పైన, సెల్ఫ్ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. జ్ఞానం చక్కగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. కానీ శివ్ బాబా యొక్క స్మృతి మర్చిపోతున్నారు. घड़ी घड़ी अपने को आत्मा समझ बाप को याद करना, इसमें जिन मुवाफिक बनना है. जिन्न की కహానీ హై. గడి గడికు తమను తాము ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయాలి. బాబా చెప్తున్నారు ఇక్కడ జిన్ మాదిరిగా తయారవ్వాలి. జిన్ను భూతం యొక్క కథ చెప్తారు కదా, బాబా స్మృతి చేయటంలో అలాంటి జిన్ను భూతం లాగా తయారవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా. बाप भी ये काम देते, मुझे याद करो नहीं तो माया तुझे खा जाएगी. माया है जिन्न. जितना बाप को याद करेंगे तो विकर्म विनाश होंगे और तुमको बहुत कशिश होगी. జిన్ను భూతాన్ని ఒక రైతు విడిపిస్తాడనమాట. అది ఒక సీసాలో బందీ అయి ఉంటుంది. పొలం దున్నుతున్నప్పుడు ఆ సీసా దొరుకుతుంది. దానిపైన ఉన్న బెరడు మూత ఓపెన్ చేస్తాడు రైతు. అప్పుడు ఆ భూతం బయటకు వస్తుంది. నాకు ముక్తి కలిగించేవు కాబట్టి నేను నువ్వే పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాను అంటుందన్నమాట. నాకు పని చెప్పు అంటుంది. అంటే పొలంలో నీరు పెట్టడము, పొలం పనులు అన్నీ కూడా చెప్తాడు. సెకండ్స్‌లో చేసేస్తూ ఉంటుందని. మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. ఇంకా ఏమి పని ఉంది చెప్పు అని. బావిలో నీరు తోడుతూ ఉండు. తోడితే తరగదు కదా నీరు. అది కూడాను చేస్తుంది అలసట లేకుండా. ఇంకా ఆఖరికి నువ్వు పని చెప్తావా లేకపోతే నిన్ను మింగేస్తాను అంటే, తరగని పని అంటే నిచ్చెన ఎక్కడం దిగడం అని నిచ్చెన ఇచ్చేస్తాడు. ఎక్కువ దిగు నేను చెప్పే వరకు అని. అలా ఏంటంటే పరంధామానికి వెళ్ళండి, కిందకొచ్చి పని చేయండి, మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతూ ఉండండి, మళ్ళీ కిందకొచ్చి పని చేస్తూ ఉండండి. ఇది నిచ్చెన. జిన్నుభూతంలాగా మీరు ఎక్కుతూ దిగుతూ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాబా కూడా మనకి పని ఇచ్చేస్తారు. ఆ భూతానికి రైతు పని ఇచ్చినట్టు మనకు బాబా ఏం పని ఇచ్చారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే నేను మాయ మిమ్మల్ని మింగేస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకునే పని చేస్తూనే ఉండండి, లేకపోతే మాయ మిమ్మల్ని మింగేస్తుంది. మాయ కూడా ఒక జిన్ను భూతం. బాబా చెప్తున్నారు, మీరెంత బాబాని జ్ఞాపకం చేసుకుంటే అంత వికర్మలు వినాశనం అవుతాయి. మరి మీకు చాలా ఆకర్షణ అనేది కలుగుతుంది బాబా వైపు. माया उल्टा बनाकर तुमको बहुत तूफान लाएगी. बुद्धि में यही याद रहे कि हम आत्मा बाप के बच्चे, बस इस खुशी में रहना है. మాయ ఉల్టాగా తయారు చేసేసి చాలా తుఫాను తీసుకొచ్చేస్తూ ఉంటుంది మీ మనసులో. కానీ బుద్ధులో ఇది గుర్తుండాలి ఎప్పుడు కూడా, ఆత్మ మేము బాబాకు పిల్లలైపోయాము, బస్ ఇదే ఖుషిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. దేహాభిమాన్ में आने से మాయా చమాట్ लगाती है. దేహాభిమానంలో వచ్చారు అంటే మాయ చెంపదెబ్బలు కొట్టేస్తూ ఉంటది అని చెప్తున్నారు బాబా. ఆత్మతయి का खेल भी दिखाते हैं. मुँह लड़ा डालने से गुम हो जाते. तुमको भी माया तंग नहीं करेगी अगर बाप की याद में रहेंगे तो. इस पर ही యుద్ధ చల్తీ హే. దేహాభిమానంలో రావడం వల్ల మాయ చెంపదెబ్బలు కొట్టొస్తూ ఉంటుంది. ఆత్మతాయి అని కూడా ఒక ఆట చూపిస్తూ ఉంటారు. దానిలో ఉండేటటువంటిది ఏంటంటే, ఆ ఆట నాటకంలోని ఏంటి చూపిస్తారంటే, ముహల్లరా అనేటటువంటి ఒక మంత్రం వేసినటువంటి బిళ్ళ, తావీజ్ అనండి, బిళ్ళ అనండి, మంత్రం వేసినటువంటిది. దానిని ముహల్లరా అంటారు. అది నోటిలో వేసుకుంటే ఎదురుగా ఉన్న భూతం మాయమైపోతుంటదంట. వాళ్ళ దగ్గరికి చేరలేదు. వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా దూరంగానే వెళ్ళిపోతూ ఉంటదంట. ఒకవేళ
నోటిలో నుండి ఆ బిళ్ళ బయటకు తీశారనుకోండి, అప్పుడు అది దగ్గరికి వచ్చేస్తూ ఉంటది. పట్టేస్తూ ఉంటదనమాట భూతం. అలాగా బాబా ఏం చెప్తున్నారంటే, బాబా స్మృతి అనేది మీకు ముహల్లర లాంటి మంత్రపు బిళ్ళ. బాబా స్మృతి అనేది. ఎప్పుడైతే బాబా స్మృతి అనేది మీరు పెట్టుకుంటారో బుద్ధిలో, బాబా స్మృతిలోనే ఉంటారో, అప్పుడు మాయ మిమ్మల్ని విసిగించదు, దగ్గరికి రాలేదు అని చెప్తున్నారు బాబా. ఈ విషయంలోనే యుద్ధం నడుస్తూ ఉంటుంది, యోగం విషయంలోనే. तुम पुरुषार्थ करते याद करने का, लेकिन माया ऐसा नाक से पकड़ेगी जो याद करने नहीं देगी, तुम तंग हो सो जाएंगे. इतना माया से యుద్ధ చలేగి. మీరేమో బాబానే జ్ఞాపకం చేయాలని పురుషార్థం ప్రయత్నం చేస్తూ కూర్చుంటారు, కానీ మాయ వచ్చేసి ముక్కు పట్టేసి బాబాని జ్ఞాపకం చేయకుండా అటు ఇటు బుద్ధిని తిప్పేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా విసిగిపోయి వెళ్ళి పడుకుని పోతారు. ఇది ఇంతలాగా మాయతో మీ యుద్ధం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకు ఈ యోగం కుదరని, వెళ్ళి పడుకుంటానా అన్న ఫీలింగ్స్ కూడా మీలో తెచ్చేస్తుంది. మాయా యుద్ధం ఇలా నడుస్తుంది. बाकी वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी तो मोस्ट सिंपल है, तुमको घड़ी घड़ी कहा जाता है, हमेशा समझो अब हमारे 84 जन्म पूरी हुई है, अब हम जाते बाबा से मिलने. ये याद रहना ही मुश्किल है, बाकी किसको समझाना कोई मुश्किल नहीं है. ऐसा नहीं हम तो बहुत अच्छा समझाते नहीं, पहले पहले बात ये है याद की. బాబా చెప్తున్నారు, సృష్టి యొక్క చరిత్ర భౌగోళికము చాలా సింపుల్. ఇది బుద్ధిలో అర్థం అవడం. బాబా చెప్తున్నారు, గడి గడికి మీకు ఇక్కడ చెప్పటం జరుగుతుంది ఏంటంటే, ఆత్మ నేను 84 జన్మలు పూర్తయిపోయి ఇప్పుడు బాబాతో కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. ఈ ఈ స్మృతుల్లో ఉండడము, అనుభూతిలోకి వెళ్ళడం ఇక్కడ కష్టం అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా జ్ఞానం చెప్పడంలో అంత కష్టం ఉండడం లేదు. ఇలా అనుకోకండి, మేము చాలా బాగా జ్ఞానం చెప్పగలుగుతున్నాం కదా, కాబట్టి మా స్థితి బాగానే ఉంది, మేము పాస్ అయిపోయాము, అలా అనుకోకండి అంటున్నారు బాబా. ఇక్కడ మొట్టమొదటి ముఖ్యమైన విషయం స్మృతి. అది ఎంతవరకు బాగా చేయగలుగుతున్నారు అనేది చూసుకోండి. प्रदर्शनी में ढेर आते हैं, पहले पहले ये सबका सबक पाठ सिखाना है कि अपने को आत्मनिश्चय कर बाप को याद करो तो तमो प्रधान से सतो प्रधान बनेंगे. ప్రదర్శనలో చాలా మంది వస్తూ ఉంటారు వినడానికి. మొట్టమొదట అందరికీ ఇదే పాఠం నేర్పించాలి మనం. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకున్నప్పుడే తమ ప్రధానం నుండి సత ప్రధానంగా తయారవుతారు అనే పాఠం నేర్పిస్తూ ఉండాలి. పెళ్ళి లెసన్ ఏ దేనా హై, భారత్ కా ప్రాచీన యుగ్ కోయి సిఖా नहीं सकते. ఈ మొదటి పాఠం మనం నేర్పించాలి అందరికీ. దీన్ని ఏమంటారు? రాజయోగం. మానవులకి రాజయోగము నేర్పించలేరు. భారతదేశం యొక్క ప్రాచీన యోగం ఇది ఎవరు నేర్పలేరు. बाप जब आकर सिखाए तब सीख सकते हैं. मनुष्य को राजयोग सिखा नहीं सकते, ఇంపాసిబుల్ है. బాబా వచ్చి నేర్పించినప్పుడే ఈ ప్రాచీన యోగం రాజయోగం అందరం నేర్చుకోగలుగుతున్నాము. అంతవరకు మానవులకి రాజయోగం అనేది నేర్పించలేరు. ఇది అసంభవము అని చెప్తున్నారు బాబా. सतयुग में तो वही पावन, वहां तो प्रारब्ध भोगते, वहां ज्ञान अज्ञान की बात ही नहीं. సత్యయుగంలో అయితే పావనంగా ఉంటాం, అక్కడ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాం కాబట్టి జ్ఞానము అజ్ఞానం అనే విషయాలు అక్కడ ఉండవు. యోగం చేయాలని కానీ, జ్ఞానం వినాలి, అజ్ఞానం ఉంది మనలో అని కానీ అలా ఉండదు అక్కడ అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గ మే హి బాప్ కో పుకార్తే కి ఆకర్ దుఖారో సుఖ దో. భక్తి మార్గంలో మాత్రమే బాబాను పిలుస్తూ ఉంటారు. మా దుఃఖాలు హరించండి, సుఖం ఇవ్వండి వచ్చి అని, అజ్ఞానాన్ని తొలగించండి, ఇవన్నీ పిలుపులు పిలుస్తారు భక్తి మార్గంలో. సత్యత్రేత में कोई गुरु गोसाई होते नहीं, वहां तो సద్గతి పాయి హుయి. అదే సత్యత్రేత యుగాల్లో అయితే ఎవరు భక్తి చేసి పిల్లెవరు కూడా, అక్కడ ఏ గురు గోసాయిలు కూడా ఉండరు అని చెప్తున్నారు బాబా. అక్కడ అందరూ సద్గతిలోనే ఉంటారు కదా, గురువుల యొక్క అవసరం ఉండదు. సద్గతి కా వరుస 21 जन्म लिए तुम पा सकते. 21 पीढ़ी कहते हैं బ్రహ్మ కుమారి वो जो 21 पीढ़ी का उद्धार करे. బాబా చెప్తున్నారు, సద్గతి యొక్క వారసత్వం 21 జన్మల కోసం మీరు పొందుతున్నారు. 21 జన్మలంటే 21 తరాలు, అంటే పూర్తి ఆయుష్ అనుభవించేలాంటి జన్మలవి.
ఒక్కొక్క జన్మ 150, 160 సంవత్సరాలు ఎవరేజ్ జీవిస్తున్నాం కదా! అలాంటి 21 జన్మల ప్రాప్తి ఇక్కడ పొందుతున్నాము. 21 జన్మల యొక్క సుఖము, సద్గతి. అందుకే చెప్తారు కదా! బ్రహ్మకుమారి అంటే 21 తరాలను ఉద్ధరించేటటువంటి వారు అని. అంటే ఎవరికైనా మనం జ్ఞానం ఇచ్చామంటే వాళ్ళు 21 తరాల వరకు ఉద్ధరింపబడుతున్నారు కదా! అందుకే బ్రహ్మకుమారి అంటేనే 21 తరాలను ఉద్ధరించేటటువంటిది అని మహిమ జరిగింది అని చెప్తున్నారు బాబా. ఏ భారత్ మే హీ గాయా జాతా హై, భారత్ మే హీ తుమ్‌కో 21 పీढ़ी का వర్ష మిల్తా. భారతదేశంలోనే ఈ 21 తరాల యొక్క ప్రాప్తికి గాయనం జరిగింది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే భారతదేశంలోనే మీకు ఈ వారసత్వం అనేది దొరుకుతుంది. 21 జన్మల వారసత్వం. వహా తుమ్ ఏక్ హీ దేవీ దేవత ధర్మ్ వాలే హోతే హో, दूसरा कोई धर्म नहीं. బాప్ ఆకర్ తుమ్‌కో మనుష్య సే దేవత బనాతే హే. సతయుగంలోని ఒకే దేవీ దేవత ధర్మం వారే ఉంటారు. ఇంకా వేరే ధర్మాల వారు ఉండరు అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. పవిత్ర హోనే బిగర్ హమ్ వాపిస్ జా कैसे सकते, यहाँ तो सब भिखारी पतित है. బాబా చెప్తున్నారు పవిత్రంగా తయారవ్వకుండా మనం ఇంటికి ఎలా వెళ్ళగలం? బాబా వచ్చారు తీసుకెళ్ళడానికి. కానీ పవిత్రంగా తయారైతేనే కదా ఇంటికి చేరుకోగలము. ఇక్కడైతే అందరూ వికారీగా పతితులుగా అయిపోయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. जो जो धर्म स्थापक है वो फिर पालना करते हैं, उनके धर्म की वृद्धि होती जाती. वापस कोई भी जा नहीं सकता, एक भी एक्टर वापस जा नहीं सकता. सबको सतो प्रधान सतो रजतम में आना ही है. ఎవరెవరు ధర్మస్థాపకులై దిగి వచ్చారో వాళ్ళు మళ్ళీ ఇక్కడే జన్మలు తీసుకొని ఆ ధర్మం యొక్క పాలన కూడా చేయవలసి ఉంటుంది కదా! అప్పుడే కదా ఆ ధర్మం యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఏ ఏ ధర్మాలు ఉన్నాయో ప్రతి ధర్మపిత కూడా ప్రారంభంలో పరకాయ ప్రవేశం చేసేస్తారు. తర్వాత నుండి జన్మలో ఇక్కడ ఉంటూ పాలన ఇవ్వాల్సి వస్తుంది ఆ ధర్మంలో ఉన్నటువంటి ఆత్మలు. అప్పుడు వాళ్ళ యొక్క ఆ ధర్మం వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని ధర్మపితలు కానియండి, ఎవరు కానియండి, ఏ ఒక్క యాక్టర్ కూడా మధ్యలో తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం అనేది జరగదు. అందరూ సతోప్రధానం సతో రజో తమో స్థితుల్లోకి రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ब्रह्मा के लिए भी कहते ब्रह्मा का दिन, ब्रह्मा की रात. तो क्या सृष्टि में अकेला ही ब्रह्मा होगा क्या? अभी तुम ब्राह्मण कुल के बन रहे हो, तुम रात में थे अब दिन में जा रहे हो. బ్రహ్మ కోసం కూడా చెప్తారు బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అంటే పూర్తిగా బ్రహ్మ జన్మలలో రావాల్సి వస్తుంది కదా. అయితే ఒంటరిగా బ్రహ్మే ఉంటారా ఏంటి? బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని చెప్పారు అంటే కాదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులము ఇంతమంది తయారవుతున్నారు కదా, మీరందరూ కూడా బ్రహ్మతో పాటు రాత్రిలో ఉండేవారు అజ్ఞానంలో, ఇప్పుడు పగలులోకి వెళ్తున్నారు అని చెప్తున్నారు బాబా. तुमको समझाया है कि कितना समय पूजे पने में रहते, कितना जन्म పూజారి బంతే హో. ఇది కూడా బాబా మనకు చెప్పారు. ఎంత సమయం పూజ్య స్వరూపంలో ఉంటారు. పూజ్యులుగా ఎంత సమయం ఉంటారు? 21 జన్మలు. ఎన్ని జన్మలు పూజారి అయిపోతారు? 63 జన్మలు. జబ్ తక్ బాప్ నా ఆయే తబ్ తక్ కోయి భ్రష్టాచారి సే శ్రేష్టాచారి బన్ నా సకే. బాబా ఎంతవరకు దిగిరారో అంతవరకు ఎవరు కూడా భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారిగా తయారు కాలేరు. भ्रष्टाचारी उनको कहा जाता है जो विकार से पैदा होते, इसलिए इसको हेल कहा जाता है. అసలు భ్రష్టాచారి అనే పదానికి అర్థం ఏంటంటే వికారాలతో జన్మించేవారు భ్రష్టాచారి. ఇంకా వికారాలని ఆచరించేవారు అడగక్కర్లేదు. పవిత్రంగా ఉన్నప్పటికి కూడా వికారాలతోనే జన్మ తీసుకున్నామంటే భ్రష్టాచారి ఉన్నట్టే అని చెప్తున్నారు బాబా. అంటే లౌకిక ప్రపంచంలో అయితే భ్రష్టాచారము అంటే లంచాలు తీసుకోవటం, లేకపోతే అన్యాయం చేయడము, అక్రమాలు, వీటన్నింటిని భ్రష్టాచారం అనుకుంటూ ఉంటారు. కానీ బాబా మనకేం చెప్తున్నారు? వికారాలతో జన్మ తీసుకున్నారు అంటేనే భ్రష్టాచారి. మరి అందరూ అలాగే ఉన్న ప్రపంచం కాబట్టి దీన్ని ఏమంటారు? హెల్, नरकमो अंटारू. हेल और हेवन दोनों में अगर दुख हो तो फिर उनको हेवन ही ना कहा जाए. जब तक पूरा समझा नहीं है तो उल्टे सुल्टे प्रश्न करेंगे. బాబా చెప్తున్నారు స్వర్గము నరకము రెండు చోట్ల కూడా దుఃఖాలే ఉన్నట్లయితే ఇంకా స్వర్గం అని ఎందుకు ప్రత్యేకంగా మహిమ చేయాలి దానికి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే శాస్త్రాల యొక్క కథలలో అయితే సతయుగంలోని త్రేతాయుగంలో కూడా
దుఃఖాలు ఉన్నట్టు, రాక్షసుల యొక్క బారిన పడినట్టు, అనేక మంది దుఃఖాలు అనుభవించినట్టు కథలు రాశారు కదా. రాక్షసులతో యుద్ధం చేయాల్సి పడినట్లు. మరి అక్కడ కూడా దుఃఖాలు ఉంటే ఇంకా స్వర్గం ఎందుకు అయింది అది అని చెప్తున్నారు బాబా. బాబా అయితే మనకు అన్ని వివరించి చెప్పారు కదా. అక్కడేం రాక్షసులు ఉండరు, మీరు దుఃఖం అనుభవించరు. దేవతలు కాకముందు మీలో ఉన్న అసురు గుణాలని చంపుకొని అప్పుడు దేవతలు అవుతారు. దానిని అక్కడ డైరెక్ట్గా దేవతల రూపంలో ఉన్నప్పుడు రాక్షసుల్ని చంపినట్టు అలా కథలు రాసేస్తారు. కానీ అది కాదు, అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు స్వర్గంలోని. కానీ ఈ విషయాలు ఎంతవరకు పూర్తిగా అర్థం కావో అంతవరకు ఉల్టా సుల్టా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, డౌట్స్ उत्पन्नమవుతూ ఉంటాయి. तुमको समझाना है भारत बहुत ऊंच था, जैसे ईश्वर की महिमा अपरंपार है वैसे भारत की भी महिमा अपरंपार है. మీరెవరికైనా ఇది అర్థం చేయించాలి. భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది. ఎంత ఉన్నతంగా అంటే ఈశ్వరుని యొక్క మహిమ ఎంత అపారమైంది ఉందో అలా భారతదేశం యొక్క మహిమ అపారమైంది ఉంది. भारत क्या था, ऐसा किसने बनाया? बाप ने जिसकी महिमा गाते बाप ही आकर बच्चों को विश्व का मालिक बनाते हैं. భారతదేశం ఎలా ఉండేది ఒకప్పుడు, ఎంత ఉన్నతంగా ఉండేది. అలా ఎవరు తయారు చేశారు? బాబా కదా. అందుకని బాబా యొక్క మహిమ మనం పాడుతూ ఉన్నాం భక్తి మార్గంలో కూడా. బాబాయే వచ్చి పిల్లల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. మనుష్య మాత్రకు దుర్గతి से सदगति में ले जाते हैं, శాంతిధామ్ में ले जाते हैं, जिसके लिए మనుష్య పురుషార్థ करते हैं. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? మానవ మాతృలందరినీ దుర్గతి నుండి సద్గతిలోకి శాంతి ధామానికి తీసుకొని వెళ్తున్నారు. దానికోసమే కదా ఇన్ని రోజులు మనుషులు కూడా వెతికింది, పురుషార్థం చేసింది. భక్తి మార్గంలో ఎప్పుడు ముక్తికి వెళ్తామా, ఎప్పుడు శాంతి ధామానికి వెళ్తాము, గతి సద్గతికి వెళ్తామని. అదే ఇప్పుడు బాబా వచ్చి ప్రాప్తులు ఇస్తున్నారు. ఉస్కో అటల్ సుఖ్, అటల్ శాంతి, అటల్ పవిత్రత కహా జాతా है. वहाँ तुम सुख में भी हो, शांति में भी हो और बाकी आत्माएं शांति में रहती हैं. బాబా చెప్తున్నారు సద్గతి అంటే సత్యయుగంలో ఉండే ప్రాప్తి. అక్కడ తరగని చలించని సుఖము, తరగని శాంతి, తరగని పవిత్రత ఉంటుంది. చలించని సుఖము, శాంతి, పవిత్రత. కాబట్టి టోటల్గా మనం ఆలోచిస్తే అక్కడ ప్రాప్తులు ఏంటి? సత్యయుగంలో సుఖంలో కూడా ఉంటారు, శాంతిగా కూడా ఉంటారు మీరు అని చెప్తున్నారు బాబా. మిగిలిన ఆత్మలందరూ దేవతా ధర్మం తప్ప మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో శాంతిగా కూర్చుని ఉంటారు. దాన్నైతే గతి అంటాము. గతి సద్గతి కదా. శాంతిధామంలోనే ఉండే ప్రాప్తి గతి. मैक्सिमम जन्म तुम लेते हो, बाकी మినిమం వాళ్ళే అటల్ శాంతి మీ రేతే. ఎక్కువ జన్మలు మీరే తీసుకుంటారు. ఎందుకంటే మెయిన్ పాత్ర అభినయించేవారము కదా మనం, దేవతా ధర్మంలో వచ్చేవారు. అందుకని ఎక్కువ జన్మలు ఉంటాయి, మ్యాక్సిమం జన్మలు. ఎవరైతే మినిమం జన్మల్లో వస్తారో, తక్కువ జన్మలలో, వారు చాలా కాలం శాంతిధామంలోనే ఉండిపోతారు అని చెప్తున్నారు బాబా. वो जैसे मच्छरों सदृश आए, एक आधा जन्म पाठ बजाया, ये क्या, उनकी कोई వాల్యూ नहीं. వాళ్ళది ఎలా ఉంటుందంటే చాలా కాలం శాంతిధామంలో ఉండిపోతారు. జనాలు ఎక్కువ కుప్పలుగా ఇక్కడ పెరిగే టైం వచ్చినప్పుడు వాళ్ళు దోమల గుంపులాగా వచ్చి జన్మ తీసుకుంటారు, గుంపుగా. ఒక జన్మో సగం జన్మో పాత్ర అభినయిస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి వారు కూడా ఉంటారు. దానికి ఏం వాల్యూ ఉంది డ్రామాలో అటువంటి పాత్రకు అని చెప్తున్నారు బాబా. మచ్చरों की क्या वैल्यू है, रात को जन्मते हैं, रात को ही मर जाते हैं. మామూలుగా కూడా దోమల యొక్క జీవితానికి విలువ ఏముంది చెప్పండి? రాత్రిలో పుడతాయి, అవి రాత్రిలోనే చనిపోతూ ఉంటాయి, పొద్దున్న లేచేటప్పటికి పడి ఉంటాయి. చూడండి దోమలు చనిపోయి. అలా అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే లాస్ట్లో జన్మ తీసుకుని వస్తారో వాళ్ళది అంతే. इस समय बहुत करके शांति ही चाहते, क्योंकि इस समय के गुरु लोग हैं शांति में जाने वाले. బాబా చెప్తున్నారు ఈ సమయంలో చాలా మంది శాంతియే కోరుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ముక్తి దొరికితే చాలు, శాంతి ధామానికి వెళ్తే చాలు అని అటువంటి కోరికే ఎక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది శాంతిధామంలో ఉండేవారే ఉంటారు.
ఎంతమంది? 700 కోట్ల జనాభాలో సుఖధామ యొక్క ప్రాప్తి ఎంతమందికి? 33 కోట్ల మందికే ఉంటుంది. త్రేతా చివరి వరకు 33 కోట్ల మంది జనాలు కదా! అంటే పర్సెంటేజ్ చూడండి. శాంతిలో ఉండేవాళ్ళు ఎక్కువ మందా? సత్యయుగం, త్రేతాయుగంలో జన్మల్లో వచ్చి సుఖం కూడా అనుభవించే వాళ్ళు ఎక్కువ మందా? శాంతిలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు కదా! 700 కోట్ల జనాల్లో నుండి 33 కోట్ల జనాలు సుఖము, శాంతి అనుభవించే వాళ్ళు అనేది మనం పక్కకు తీసినట్లయితే పర్సెంటేజ్ ఎక్కువ శాంతిధామంలో ఉండి లాస్ట్‌లో జన్మల్లో వచ్చే వాళ్ళదే ఎక్కువ సంఖ్య ఉంది. అందుకే వాళ్ళు శాంతి కావాలని అడుగుతారు. వాళ్ళకి అదే ఇష్టపడుతుంది. ఈ సమయంలో గురువులు కూడా శాంతిలో వెళ్ళి కూర్చునే వాళ్ళే. సత్యయుగంలో రారు కదా వాళ్ళు కూడా. అందుకే వాళ్ళు కూడా శాంతి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. లీనమైపోవాలి ఎక్కడన్నా అదే ప్రయత్నిస్తూ ఉంటారు కదా. తుమ్ యహా ఆయే హో స్వర్గవాసి బన్నే కే లియే. స్వర్గవాసి కో శాంతివాసి नहीं कहेंगे, శాంతివాసి నిరాకారి దునియా కో కహా జాతా హై. బాబా చెప్తున్నారు, అయితే ఇక్కడ మీరు ఇష్టపడేది, మీరు లక్ష్యం పెట్టుకునేది ఏంటి? స్వర్గవాసిగా తయారు కావాలి అని. ఎందుకంటే స్వర్గ ప్రాప్తులు ఎవరు అనుభవించారో వాళ్ళకే స్వర్గం వైపు బుద్ధి వెళ్తుందన్నమాట. మేము స్వర్గవాసి కావాలనే ప్రయత్నం చేస్తారు. స్వర్గవాసి అవటము వేరు, శాంతిధామవాసి అవ్వడం వేరు. శాంతిధామవాసి అందరూ అవుతారు. అందరూ ఇంటికి వెళ్ళాలి కదా! మనం కూడాను. స్వర్గవాసిగా అందరూ అవ్వలేరు. దేవీ దేవత ధర్మం వారే దిగి వస్తారు స్వర్గంలో జన్మలలోకి. శాంతిధామవాసి అంటే దానిని నిరాకారి ప్రపంచము అంటారు. ముక్తి అక్షర్ గురువుంసి సిక్తే. ముక్తి అని కూడా అంటారు దాన్ని, శాంతిధామంలో ఉండే స్టేజ్‌ని. ఇది గురువులు వాడే పదము ముక్తి అనేది. గురువుల నుండి నేర్చుకున్నాము. మాతాయే వ్రత్ నేమ్ రక్తి వైకుంఠపురి మే జానే కే లియే. కానీ భక్తి మార్గంలో కొంతమంది మాతలు వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. వైకుంఠపురికి వెళ్ళాలి, స్వర్గంలోకి వెళ్ళాలి మేము అని. कोई मरता है तो भी कहते स्वर्गवासी हुआ, कोई होता नहीं है लेकिन भारतवासी हेवन को ही मानते हैं. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా స్వర్గస్థులయ్యారనే పదము ఉపయోగిస్తూ ఉంటాం. నిజంగా స్వర్గానికి వెళ్ళరు చనిపోయినటువంటి వారు, కానీ భారతీయులు స్వర్గాన్ని ఎక్కువగా నమ్ముతారు అని చెప్తున్నారు బాబా. समझते हैं भारत पैराडाइज था, शिव बाबा भारत में ही आकर स्वर्ग की रचना रचते तो जरूर यहाँ ही रचेंगे అనుకుంటారు. భారతదేశం ఒకప్పుడు ప్యారడైజ్‌గా ఉండేది, వైకుంఠంగా ఉండేది. శివబాబా భారతదేశంలోనే వచ్చి స్వర్గం యొక్క రచన రచిస్తున్నారు. తప్పకుండా భారతదేశంలోనే రచిస్తారు కదా! సాకార లోకంలో వచ్చే. ఆకాశంలో అయితే కాదు కదా! స్వర్గమే తో నహీ ఆయేంగే. అది కూడా ఇక్కడ వస్తారు సంగమ యుగంలో, కలియుగ అంతిమంలో వచ్చి స్వర్గాన్ని రచించి స్వర్గ వాతావరణం తయారు చేసి వెళ్ళిపోతారు అతడు. అంతేగాని స్వర్గంలో రారు కదా స్వర్గాన్ని తయారు చేయటానికి అని చెప్తున్నారు బాబా. कहते हैं मैं आता हूँ स्वर्ग और नरक के संगम पर, कल्प कल्प के संगम पर आते हैं. उन्होंने फिर युगे युगे लिख दिया है. స్వయంగా భగవంతుడు చెప్తున్న భాష ఏంటి? నేను స్వర్గము మరియు నరకము ఈ రెండింటి మధ్య సంగమయుగంలో కల్పకల్పము వస్తాను. కల్పకల్పం కల్పం యొక్క సంగమయుగంలో వచ్చినప్పుడే నేను నరకాన్ని స్వర్గంగా తయారు చేయగలను అని చెప్తున్నారు బాబా. స్వర్గం తయారైపోయాక స్వర్గంలో వచ్చే అవసరం ఉండదు. ఆ రెండో యుగంలో కూడా సెమీ స్వర్గం ఉంటుంది కదా త్రేతాయుగంలో, అక్కడ కూడా వచ్చే అవసరం ఉండదు. మూడో యుగంలో కూడా ధర్మం అనేది ఇంకా ఉంటుంది కదా, అక్కడ కూడా వచ్చే అవసరం ఉండదు. నాలుగో యుగంలో కూడా ప్రారంభంలో కాకుండా కలియుగం చివరిలో వచ్చినప్పుడు అధర్మం అయిపోతుంది కదా, అప్పుడు అతను మళ్ళీ కల్పం యొక్క సంగమ యుగంలో వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు యుగే యుగే అని రాసి తప్పు చేశారు అక్కడ అని చెప్తున్నారు బాబా. యుగ యుగానికి బాబా వచ్చే అవసరం పడడం లేదు. కల్పక అక్షర్ భూల్ గయే. యుగే యుగే కాదు, కల్పం యొక్క సంగమ యుగే వస్తారు అనేది రాయాలి అక్కడ, కానీ వాళ్ళు మర్చిపోయారు అది అంటున్నారు బాబా. ఏ బి ఖేల్ బన్నా హువా హై, ఫిర్ వహీ రిపీట్ హోగా. ఆట ఇలాగే తయారైంది యుగే యుగే అని రాసుకోవడం గీతలో.
మళ్ళీ అదే రిపీట్ అవుతుంది భక్తి వచ్చేటప్పటికి, మళ్ళీ అలాంటి విషయాలే రాసుకుంటాం మనము అని చెప్తున్నారు బాబా. ఇస్ अंतिम जन्म में तुम बाप को और सृष्टि चक्र को जानते हो, कैसे स्थापना होती है नंबर 1, సో अब तुम जानते हो. బాబా చెప్తున్నారు ఈ అంతిమ జన్మలో బాబాను సృష్టి చక్రాన్ని మీరు తెలుసుకుంటున్నారు, ఎలా స్థాపన జరుగుతుంది అనేది కూడా నంబర్ వారీగా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ये सारा खेल तुम भारतवासियों पर ही बना हुआ है. अभी तुम बाप द्वारा राजयोग सीखते हो, बाप की याद से ही राज्य पाते हो. ఈ ఆట అంతా భారతవాసీల కోసమే తయారైంది. ఇప్పుడు మీరు బాబా ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నారు, బాబా స్మృతి ద్వారానే రాజ్యాన్ని పొందుతున్నారు, అందుకే ఇది राजयोगमो अయింది. चित्र भी खड़े हैं ना, ये सब चित्र किसने बनाए, इनको कोई गुरु गोसाई तो है ही नहीं. अगर कोई गुरु होता है तो भी गुरु को एक शिष्य थोड़ा ही होता, अनेक होते हैं ना. బాబా చెప్తున్నారు విగ్రహాలు కూడా నిలిచి ఉన్నాయి కదా, ఒకప్పుడు మనం రాజ్యం పొందేము, స్వర్గంలో రాజ్యం చేసేమో అనే దానికి గుర్తుగా చిత్రాలు కూడా నిలిచి ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఎవరు తయారు చేశారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఈ గురువుల ద్వారా తయారైన చిత్రాలు కాదు మనవి. బ్రహ్మ బాబా ఏ గురువుల దగ్గర నేర్చుకున్న విషయాలు కాదు ఇవి. ఒకవేళ గురువుల దగ్గర నుండి నేర్చుకున్నదైతే ఒకరు అనేవారే ఉంటారా శిష్యులు? ఒక బ్రహ్మ బాబాయే శిష్యుడు ఉండి నేర్చుకున్నారా? లేదు కదా. ఇంకా చాలా మంది శిష్యులు ఉండాలి గురువుల దగ్గర నేర్పబడిన విషయాలైతే. బ్రహ్మ బాబాతో పాటు ఇంకా ఎంతో మంది శిష్యులు అనేక మంది ఈ విషయాలు నేర్చుకుని సేమ్ బ్రహ్మ బాబా లాగానే స్ప్రెడ్ చేయగలగాలి కదా. అలా జరగలేదు. ఒక చోటే జ్ఞానం అనేది వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఇది ఏ గురువుల ద్వారా నేర్పబడింది కాదు, బ్రహ్మ బాబా నేర్చుకుని చెప్తున్న విషయాలు కాదు. ఏ నాలెడ్జ్ సివా ఏక్ బాప్ కే और कोई जान ना सके. ఒక బాబా శివ్ బాబా తప్ప ఇంకెవరికి తెలియని విషయాలు ఈ జ్ఞానము. बहुत लोग पूछते ये चित्र तुम्हारे दादा ने बनवाए हैं. చాలా మంది అడుగుతారు మీ దాదా అంటే ఈ బ్రహ్మ తయారు చేయించిన చిత్రాలా ఇవి అని. ये तो बाप ने दिव्य दृष्टि से साक्षात्कार कराया है, वैकुंठ का भी साक्षात्कार कराया है. वहाँ कैसे स्कूल चलती है, क्या भाषा होती है, सब साक्षात्कार किए है. అయితే బాబా చెప్తున్నారు అప్పట్లో పిల్లలకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం చేయించారు బాబా. ఆ సాక్షాత్కారంలో చూసి చిత్రాలు తయారు చేశారు పిల్లలు. ఆ చిత్రాలలోనే ఈరోజు ప్రదర్శిని అని 7 రోజుల కోర్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాం. సాక్షాత్కారంలో చూశారు, అదే చిత్రాల్లో వేసి బాబాకు చూపించేవారు పిల్లలు. బాబా దానిని మళ్ళీ కరెక్షన్ చేసేవారు, దీన్ని ఇంకా ఇలా వెయ్యండి ఇలా వెయ్యండి అని. అలా తయారయ్యాయి మన చిత్రాలు. ప్రారంభంలో వైకుంఠం యొక్క సాక్షాత్కారం కూడా చేయించారు పిల్లలకు బాబా. వైకుంఠము స్వర్గంలో స్కూల్ ఎలా ఉంటుంది, అక్కడ పిల్లలు చదువుకునేది స్కూల్ ఎలా ఉంటుంది? గార్డెన్స్లో కూర్చొని చదువుకుంటారు. అక్కడ ఒక గదిలో కూర్చొని చదువుకునే చదువు ఉండదు, చెట్ల కింద ఉంటుంది చదువు. తోటలో చెట్ల కింద మంచి వాతావరణంలో. అది కూడా ఏంటుంటుంది చదువు? డ్రాయింగ్ వేయడం, డాన్స్ చేయడం, పాటలు పాడడము, ఈ రూపంలో ఉంటుంది చదువు. మెయిన్ అక్కడ భాష అనేది నేర్పిస్తారు, రాజనీతి భాష, ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఉండవు. అక్కడ భాష ఎలా ఉంటుంది అది కూడా బాబా సాక్షాత్కారంలో చూపించారు పిల్లలకు. ఆదిలో బచ్చే బట్టి మీద తో బాబా బచ్చంకు బెయిలాతే 14 సంవత్సరాలు బట్టి అని పిల్లల్ని ఎక్కడ పంపించకుండా పూర్తిగా యజ్ఞంలోనే ఉంచారు కదా బాబా. అప్పుడు పిల్లలకు అలాగా ఆనందంలో తీసుకెళ్ళటం కోసము, పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం సాక్షాత్కారాల్లో తీసుకెళ్ళేవారు బాబా. దాంతోనే కదా లౌకిక ప్రపంచాన్ని మర్చిపోయారు అప్పుడు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలైనప్పటికీ దాదీలు అమ్మ నాన్న అని జ్ఞాపకం వచ్చేవారు కాదు వాళ్ళకి. कराची में सिर्फ तुम ही अलग रहे हुए थे जैसे अपनी राजाई थी. కరాచీలో కేవలం బాబా పిల్లలు మీరు మాత్రం వేరుగా ఉండేవారు, ఒక బంగ్లాలో బాబా అందరినీ పెట్టి.
14 సంవత్సరాలు ఇంకెక్కడ పంపించలేదు కదా బాబా. ఎలా అంటే ఇదొక మన రాజ్యములో మనం ఉన్నాము అన్నట్టు అలా పెంచారు బాబా. అప్నీ తాత్ అప్నీ బాత్ దూసరా కోయి సమజ్ నా సకే. ఎలా ఉండేదంటే లోపల పిల్లలు, బాబా పిల్లలు 300, 400 మంది ఉండేవారు కదా! మన ఆలోచనలు, మన మాటలు, మన సత్సంగం, మన జ్ఞానం, మన యోగం ఇక్కడే మనం అనుభవిస్తున్నది ఈ సాక్షాత్కారాల్లో వెళ్ళడము, ఈ ఆనందము, జ్ఞానం, యోగం యొక్క నష బయట ఎవరికీ అర్థం కాదు. మన లోపల ప్రపంచమే వేరు అన్నట్టు ఉండేది. సమझते थे ये खुदा प्रस्त है. అనుకునేవారు, అనుభవం అయ్యేది పిల్లలకి. ఇది ఖుదా యొక్క సభలో ఉన్నాం, ఖుదా యొక్క నివాసంలో ఉన్నాం మేము అని. ఖుదా ప్రస్త్. బాబానే సమझाया है तुम हो నన్స్. బాబా చెప్తున్నారు మీరందరూ కూడా నన్స్. నన్స్ అంటే మీనింగ్ ఏంటి? నన్ బట్ వన్. ఏక్ బాప్ కే సివాయ్ और कोई को याद नहीं करना है. నన్స్ అంటే మాకు ఇంకెవరూ లేరు, వదిలేసుకున్నాము అనేది నన్స్ అంటారు. అయితే బాబా చెప్తున్నారు మీరు ఎలాంటి నన్స్ అంటే నన్ మనకెవరూ లేరు, బట్ వన్ కానీ ఒక్కరు ఉన్నారు. అదేంటి? ఒక్క శివ్ బాబా తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకూడదు. అప్పుడే నన్స్ అని అంటారు మిమ్మల్ని. ఏ ఓ నన్స్ క్రైస్ట్ కో హీ జాన్తి ఉన్కే సివాయ్ కోయి కో నహీ. అక్కడ ఇది నన్స్ అనే పదం క్రిస్టియానిటీలో ఉపయోగించినటువంటి పదం. నన్స్ అనేవారు ఉంటారు. వాళ్ళు క్రైస్ట్ కోసమే వారికి పరిచయం తెలిసి ఉంటుంది. ఇంకెవరిని జ్ఞాపకం చేయరు వారు. క్రైస్ట్‌ని జ్ఞాపకం చేస్తారు. మీకైతే ఇప్పుడు తెలుసు కదా! ధర్మపితలు కూడా పరంపిత శివ్ బాబాని తెలుసుకున్నారు. ఒక శివ్ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఒకసారి నన్స్ అందరికీ జ్ఞానం చెప్పటం జరిగింది. 3 రోజులు వాళ్ళ మధ్యలోనే చర్చ్‌లోనే ఉంటూ ఉదయము, సాయంత్రం ఓ 40, 50 మంది నన్స్‌కి శిబిర్ జరుగుతుండే చెప్పేదాన్ని నేను. అరకులో అన్నమాట ఇది. వాళ్ళందరూ ఎక్స్‌పీరియన్స్ మూడో రోజుకి అందరూ షేర్ చేసుకున్నది ఏంటంటే, క్రిస్టియన్ ధర్మంలోనే మేము నన్స్ ఇలా ఉంటాము. పవిత్రతను పాటించే కొంతమంది కుమారీలుగా, నన్స్‌గా ఉండిపోవడం అనేది మా ధర్మంలోనే ఉంది అనుకున్నాము. కానీ హిందూ ధర్మంలోని ఇంత గొప్ప పవిత్రతను పాటిస్తూ ఇంతమంది మీరు నన్స్ ఉంటున్నారు అనేది ఇప్పుడే మొదటిగా తెలుసుకున్నాము అని. హ్మ్. కాబట్టి బాబా మనల్ని కూడా నన్స్‌గా తయారు చేశారు గదా! నన్స్ అంటే నన్ బట్ వన్. తుమ్ జాన్తే హో వరస ఏక్ శివ్ బాబా సే మిల్తా హై. మీరిప్పుడు తెలుసుకున్నారు కదా! వారసత్వం ఒక శివ్ బాబా నుండి లభిస్తుంది. శివ్ బాబాతో హే బింది. వో భీ కోయి ద్వారా హీ సమజాయింగే నా. శివ్ బాబా ఒక బిందువు. అతడు కూడా ఎవరి ద్వారానో ఆధారం ఎవరినో తయారు చేసుకొని మనకి జ్ఞానం చెప్తారు కదా! ప్రజాపిత బ్రహ్మ తో జరూర్ యహా హోగా. ఎవరి ఆధారం చేసుకొని చెప్తారు జ్ఞానం? ప్రజాపిత బ్రహ్మ శరీరం ఆధారంగా తీసుకుని వస్తున్నారు. తప్పకుండా అతడు ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తి. ఆకాశం మీద ఎవరినో పట్టుకొని రారు కదా బాబా ఆకాశం మీద నుండి. बाप कहते हैं इनके बहुत जन्मों के अंत के जन्म में पतित शरीर में प्रवेश करता हूँ. ఈ ప్రజాపిత బ్రహ్మ ఎవరు అంటే చాలా జన్మలు తీసుకుని ఆఖరి జన్మలో చేరుకుంటున్నారు. అటువంటి అతని శరీరంలో నేను ప్రవేశించి వచ్చి ఆఖరి జన్మలోని పతిత శరీరంలో ప్రవేశించి వచ్చి నేను మీకు వారసత్వం ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्खी लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ज्ञान को अच्छी रीति धारण कर देही అభిమాని బన్నాయి. జ్ఞానాన్ని చక్కగా ధారణ చేసుకుని ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. జ్ఞానము చక్కగా ధారణ చేసుకుంటూ ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. ఏహి మెహనతి, దీనిలోనే శ్రమ ఉంది.
यही ऊंची मंजिल है, ఇదే ఉన్నతమైన గమ్యము కూడా. इस मेहनत से आत्मा को सत्व प्रधान बनाना है. ఈ శ్రమ ద్వారా ఆత్మను సత్వ ప్రధానంగా తయారవ్వాలి. ఆత్మాభిమాని కావడమే ఉన్నతమైన గమ్యము. ఈ శ్రమ ద్వారా ఆత్మను సత్వ ప్రధానముగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, जिन बनकर याद की यात्रा करनी. జిన్ను భూతంలా తారే స్మృతి యాత్ర చెయ్యాలి. అంటే ఏంటి? పట్టు వదలని, పని వదలని, శ్రమ తెలియని యాత్ర చెయ్యాలి మనం. అలసిపోకూడదు ఈ యాత్రలో. జిన్నుభూతం ఎంత పని చెప్పినా సెకండ్లో చేసేస్తుంది కదా, అలసిపోయేది కాదు. అలా ఏంటంటే మనం కూడా స్మృతి యాత్ర అలా చెయ్యాలి. జిన్నుభూతంగా తారే స్మృతి యాత్ర చెయ్యాలి. మాయా कितने भी విఘ్న डाले लेकिन मुख में मुलहारा डाल देना है. మాయా ఎన్ని విఘ్నాలు వేసినప్పటికీ కూడా నోటిలో మంత్రపు బిల్ల వేసుకోవాలి. ఏంటది? స్మృతి, బాబా స్మృతి. మాయ ఎన్ని విఘ్నాలు వేసినప్పటికీ కూడా నోటిలో ముహలరా అనే మంత్రపు బిల్ల, అంటే బాబా స్మృతి అనే మంత్రపు బిల్ల వేసుకోవాలి మనము. అప్పుడు ఏమవుతుంది? మాయ విఘ్నాలు వేస్తున్నా ఆ ప్రభావం మన మీద పడదు. మాయాసే తంగ్ నెహి హోనా హై, అంతేకాని మాయతో విసుగు చెందకూడదు. ఏకి ఆద్మీ రేఖర్ తుఫాన్ హటా దేనే. మాయతో విసుగు చెందకూడదు. ఒక బాబా స్మృతిలో ఉంటూ మాయా తుఫాన్లను తొలగించుకోవాలి మనము. वरदान, अलौकिक खेल और खिलौनों से खेलते हुए सदा शक्तिशाली बनने वाले अचल अडोल भव. अलौकिक ఆట మరియు ఆట బొమ్మలతో ఆడుకుంటూ సదా శక్తిశాలిగా తయారయ్యేటటువంటి అచల్ అడోల్ భవ. అలౌకిక ఆట మరియు ఆట బొమ్మలతో ఆడుకుంటూ సదా శక్తిశాలిగా తయారయ్యేటటువంటి అచంచలముగా స్థిరముగా కండి. विवरण, अलौकिक जीवन में माया के विघ्न आना भी अलौकिक खेल. अलौकिक జీవితం అంటే బాబా పిల్లలుగా అయిన ఈ జన్మ, ఈ జీవితం. ఈ అలౌకిక జీవితంలో మాయా విఘ్నాలు రావడము అంటే అలౌకికమైన ఆట ఇది. जैसे शारीरिक शक्ति के लिए खेल कराया जाता है, ऐसे अलौकिक युग में परिस्थितियों को खिलौना समझकर ये अलौकिक खेल खेलो. ఎలాగైతే లౌకిక ప్రపంచంలో కూడా శరీరానికి శక్తి రావడం కోసం ఆటలు ఆడిస్తారు కదా పిల్లల ద్వారా, అలా అలౌకిక యుగము సంగమ యుగంలో పరిస్థితులు రావడం అనేది మన ఎదురుగా ఆట బొమ్మలు ఇవి. ఈ పరిస్థితుల్ని ఆట బొమ్మలుగా భావిస్తూ అలౌకిక ఆట ఆడుకోండి. శక్తి నిండాలంటే ఈ ఆట ఆడాలి, పరిస్థితులతో ఆట ఆడుకోవాలంటున్నారు బాబా. ఇన్సే డరో వ గబ్రోని, అంతేకాని భయపడిపోకండి పరిస్థితుల్ని చూసి. सर्व संकल्पों सहित स्वयं को बाप दादा पर बलिहार कर दो तो माया कभी वार नहीं कर सकते. సర్వ సంకల్పాలతో సహితంగా స్వయాన్ని బాప్ దాదా ఎదురుగా బలిహారం చేసేసుకోండి. అప్పుడు మాయ మీ పైన వార్ చేయడం అనేది జరగదు అని చెప్తున్నారు బాబా. పరిస్థితి వచ్చింది, ఏది ఆలోచన వచ్చింది, అన్ని బాబా ఎదురుగా సమర్పించేయండి. మీ పరిస్థితి, మీ ఆలోచనలు అన్ని నీవే సర్వస్వం, నీవే సొల్యూషన్. సమర్పణ అయిపోండి, బలిహారం అయిపోయింది. పరిస్థితితో సహితంగా, మీ సంకల్పాలతో సహితంగా మీరే బాబా వారైపోతే మీ కష్టాలు, మీ పరిస్థితులు కూడా బాబావే కదా, బాబా చూసుకుంటారు కదా. కాబట్టి సర్వ సంకల్పాలతో సహితంగా స్వయాన్ని బాప్ దాదా ఎదురుగా బలిహారం చేసేసుకున్నట్లయితే మాయ ఎప్పుడు మీ పైన వార్ చేయదు. रोज अमृत वेले साक्षी बन स्वयं का सर्व शक्तियों से श्रृंगार करो तो अचल अडोल रहेंगे. రోజు అమృత వేళ సాక్షిగా తయారయ్యి స్వయాన్ని సర్వశక్తులతో శృంగారం చేసుకున్నట్లయితే అచల్ అడోల్గా ఉంటారు. రోజంతా అచలడోలుగా ఉంటారు, ఏ పరిస్థితులే రాని. అమృత వేళలో సాక్షిగా తయారై మిమ్మల్ని మీరు సర్వశక్తులతో అలంకరించేసుకున్నట్లయితే రోజంతా అచల్ అడోలుగా ఉంటారు. స్లోగన్, कोई भी संसार समाचार सुनना सुनाना ये भी स्वयं में किचड़ा जमा करना है. ఏదైనా ప్రాపంచిక సమాచారం వినడం వినిపించడం ఇది కూడా స్వయంలో చెత్త జమ చేసుకోవడమే అవుతుంది.
कोई भी సంసార సమాచారం సున్నా సున్నానా ఏ బి స్వయమే కిచడా జమా కర్నా. ఏదైనా ప్రాపంచిక సమాచారాలు వినడం వినిపించడం ఇది కూడా స్వయంలో చెత్త జమ చేసుకోవడమే అవుతుంది అని చెప్తున్నారు బాబా. అందుకని ఎక్కువగా బయట న్యూస్లో కూడా వెళ్ళకండి. తెలుసుకోవటం ఏదో ఒక కొంతవరకు అవసరం. రోజంతా దాని మీదే ధ్యాస పెట్టకండి. ఇప్పుడు సోషల్ మీడియా యొక్క సాధనాలు ఎక్కువైపోయాయి కదా, వాటిలోనే రోజంతా మైండ్ పెట్టకండి అని చెప్తున్నారు బాబా. అది కూడా చెత్త తయారవుతుంది స్వయంలోని. మురళి బాగా అర్థమైంది కదా అందరికీ. ముఖ్యంగా బాబా చెప్తున్నది జ్ఞానం చాలా సహజం, స్మృతియే కష్టము. ఎంత విసిగించేస్తుంది మాయ అంటే, యోగం మానేసి వెళ్ళి పడుకుందామా అని అనిపించేస్తుంది కూడా. కానీ విసిగిపోకండి. జిన్ను భూతంలాగా స్మృతి యాత్ర చెయ్యండి. మీలో మీరు ప్రశ్నించుకోండి, రోజు మొత్తంలో ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను, ఆత్మాభిమాని స్థితి ఎంత సమయం ఉంటుంది అని. పనులు చేస్తూ కూడా ఇది గమనికి పెట్టుకోండి. పని లేదన్నప్పుడు కూర్చొని కూడా చెయ్యండి. బాబా చెప్తున్నారు అదృష్టవంతులైనటువంటి పిల్లలకి ఆత్మ అభిమాని భవ అనేది అర్థమవుతుంది డైరెక్షన్. ఆత్మాభిమాని స్థితిలో మనం అనుభవం చేసుకోవాల్సింది ఆత్మ నేను పురుషుడు, శరీరం స్త్రీ. అలాగే పాత్ర ఎలా నిండి ఉంది ఆత్మలో, ఇవన్నీ మనం ఆలోచించడం, అది అనుభవం చేసుకోవడం, ఈ శ్రమ చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. ఆత్మాభిమానిగా నేను ఎలా ఉండాలి అని ఇదే గమనిక రోజంతా ఉండాలి. ఇదే ఉన్నతమైన గమ్యము అని చెప్తున్నారు బాబా. స్వర్గంలో ప్రాప్తి పొందేటటువంటి అదృష్టాన్ని తయారు చేసుకుని వచ్చి ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నాం మనము అని చెప్తున్నారు బాబా. కాబట్టి మీ అదృష్టాన్ని ఎలాంటిది మీరు మేల్కొల్పుకొని వచ్చారు, అది కూడా జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. కర్మ సన్యాసం అనేది లేదు, పాత్ర అభినయించడానికి దిగి రావాల్సింది. కాబట్టి శాంతిగా ఉండడం అయితే పరంధామంలోనే ఉంటుంది ఆత్మ అని చెప్తున్నారు బాబా. జ్ఞానము చెప్పేవారు, అర్థం చేసుకునేవారు చాలా మంది తయారవుతున్నారు, కానీ యోగిలుగా తయారయ్యే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నారు బాబా పిల్లల్లో. కానీ ఈ యోగం యొక్క శిక్షణే మొట్టమొదటిది కావాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? అందరికీ ఇదే పాఠం మీరు నేర్పించాలి. ఆత్మని నిశ్చయం చేసుకుని బాబాని జ్ఞాపకం చేయటం ద్వారానే తమ ప్రధానం నుండి సత్వ ప్రధానం కాగలము అని. సద్గతి 21 జన్మల వరకు, 21 తరాల వరకు ఇస్తూ ఉన్నారు బాబా అని చెప్తున్నారు బాబా. గతి అంటే పరంధామంలోనే వెళ్ళి కూర్చోటం. పవిత్రంగా అవ్వండి, ఇంటికి వెళ్ళలేం కదా, ఇప్పుడు పవిత్రంగా తయారయ్యే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు బాబా. స్వర్గం నరకంకి తేడా ఉంది కదా, అక్కడ కూడా దుఃఖాలు ఉంటే ఇంకా స్వర్గం అని ఎందుకు అంటారు అని బాబా ఆ తేడాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. శాంతిలోనే ఎక్కువగా ఉండి జన్మల్లోకి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా శాంతి కావాలి, ముక్తి కావాలని అనుకుంటారు. స్వర్గంలో కూడా పాత్ర అభినయించి జన్మల్లో వచ్చిన వాళ్ళు స్వర్గంలో వెళ్ళాలని ప్రయత్నం ఉంటుంది. వ్రతాలు నోములు చేస్తూ కూడా భక్తిలో స్వర్గంలో వెళ్ళాలి మేము అని భావన పెట్టుకుంటారు, వాళ్ళు జీవన్ముక్తి ఆశిస్తారు అని చెప్తున్నారు బాబా. ఇది బ్రహ్మ బాబా ఈ గురువుల దగ్గర నేర్చుకొని చెప్తున్న విషయాలు కాదు, స్వయం శ్రీ బాబా ప్రవేశించి వచ్చి చెప్తున్న విషయాలు ఇవి. అలౌకిక ఆట బొమ్మలతో ఆడుకుంటూ సదా శక్తిశాలిగా తయారయ్యే అచ్చల్ అడోల్ కండి అని వరదానం ఇస్తున్నారు బాబా. ఏ పరిస్థితులే రానియండి, ఒక ఆట బొమ్మలు, దాంతో నేను ఆడుకుంటున్నానని అలౌకిక ఆట ఆడుకోండి, కానీ భయపడము, బాధపడము, చింత చేయడం చేయకండి. పరిస్థితితో సైతంగా, మీ సంకల్పాలతో సైతంగా బాబా ఎదురుగా సమర్పణ అయిపోండి, బలిహారం అయిపోండి. అప్పుడు మాయ మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్తున్నారు బాబా. ఇంకా సర్వశక్తులతో ఏ రోజుకు ఆ రోజు అలంకరణ చేసేసుకుంటూ ఉండండి, అమృత వేళ సాక్షిగా తయారై. అప్పుడు అచలడవులుగా ఉండగలరు. ప్రాపంచిక సమాచారాలు వినడం, వినిపించడం ఇది కూడా స్వయంలో చెత్త నిండినట్టే అవుతుంది. దాని నుండి కూడా దూరంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. అచ్చా,
ओम शांति। परम पिता शिव परमात्मा की हम अमर संतान, शांति दूत बन करते हैं हम नवयुग का निर्माण। परम पिता शिव परमात्मा की हम अमर संतान, शांति दूत बन करते हैं हम नवयुग का निर्माण। परम पिता शिव परमात्मा की हम अमर संतान, शांति दूत बन करते हैं हम नवयुग का निर्माण। परम पिता शिव परमात्मा की हम अमर संतान, शांति दूत बन करते